గారు తన సొంత రూల్స్ ఫాలో అవ్వకుండా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. రిజిస్టర్ గారు ఒక్కొక్క కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్ఎంసీలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ లేదు. మీరు ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే ముందు 3 సంవత్సరాలు స్మార్ట్ రాసేవాళ్ళు, అది ఎక్కడా లేని రూల్. సో ఫస్ట్ ఇది విత్డ్రా చేసుకోవాలి. ఎన్ఎంసీ రమేష్ గారు ఆయన సొంత రూల్స్ కాకుండా ఎన్ఎంసీ రూల్స్ ని అప్లికబుల్ చేసి మాకు ఇంటర్న్షిప్ ని పిఆర్ని ఇవ్వాల్సి ఉంది. అలాగే పక్క స్టేట్లు ఎన్ఎంసీ రూల్స్ ని ఎలా ఫాలో అవుతున్నాయి అవి ఆయన రెఫరల్ కోసం చూసుకొని చేసుకోవచ్చు. సొంత నిర్ణయాలు ఏం తీసుకోనక్కర్లేదు. మాకు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికిప్పుడు చైర్మన్ కావాలి, లేదంటే కనీసం యాక్టింగ్ చైర్మన్ ని పెట్టి ప్రభుత్వం మాకు సహకరించాలి. దీని గురించి మేము సుమారుగా 10 సార్లు ప్రొటెస్ట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, లోకేష్ గారిని కలిసాము, హెల్త్ మినిస్టర్ గారిని కలిసాము. ఈ రమేష్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో చెప్పేసి ఆయన కూల్ చేసి మ్యానిపులేట్ చేసేస్తారు. సార్ వీళ్ళవి రెఫరెన్స్ కోసం వెళ్ళాయి, వీళ్ళవి కొంచెం టైం పడుతుంది, ఎన్ఎంసీ రూల్స్ రాసాము. సుమారుగా 8 నెలలు, మాకు సుమారుగా 10 నెలల నుండి 8 నుండి 10 నెలల నుండి గవర్నమెంట్ మారినప్పటి నుండి చైర్మన్ గారు లేరు. చైర్మన్ గారు మా సమస్యకు పరిష్కారం. ఈయన గారు రమేష్ గారు ఆయన సొంత రూల్స్ కాకుండా దేశంలో మిగతా రాష్ట్రాలు ఏవైతే ఫాలో అవుతున్నాయి ఎన్ఎంసీ రూల్స్, ఆ రూల్స్ అప్లికబుల్ చేసి మాకు పిఆర్ ఇవ్వడం కానీ, ఇంటర్న్షిప్ అలాట్మెంట్ చేయడం కానీ, ముఖ్యంగా ఇప్పుడు కొత్త విద్యార్థులకు బాండింగ్ బ్రేక్ చేయడం కానీ చేయాలి.